ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలుగా ఎన్నెన్నో దైవ సత్యాలను, ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు కూడా ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ అంశములోంచి మరనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోకముందు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు ప్రభు సేవకునిగా నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏమై ఉన్నామంటే ఆ ప్రాముఖ్యమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, కలవరపాటుకు గురి చేసే వార్తలను మనం వింటూ ఉన్నాము. భయాన్ని కలుగు చేసే వార్తలను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ అవి ఎటువంటి వార్తలు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సంబంధించిన విషయాలను శిష్యులకు చెప్పినటువంటి మాటల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును అని ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇవియే ఏమండి మరి కలవరపరిచే వార్తలుగా మరి నేటి దినాల్లో మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి ఇవే కలవరపరిచే వార్తలని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు చెప్పినట్లు ప్రపంచ నలుమూలల యుద్ధాలు అక్కడక్కడ జరుగుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే జరుగుతూ ఉన్నాయి, మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇవి అంతానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి యుద్ధాలు కావని మనం తప్పక తెలుసుకోవాలి. వేదనలు ప్రపంచ నలుమూలల ప్రారంభమయ్యే తాత్కాలిక యుద్ధాలై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 ద్వారా కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ యేసు ప్రభువారు శిష్యులతో ఆయన రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏమండి ముందుగా ప్రారంభమయ్యేటటువంటి వేదనలకు సంబంధించినటువంటి ఏమండి మరి ఆ యుద్ధాలై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రపంచ అంతానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి యుద్ధాలు దేవుడు నిర్ణయించినటువంటి కాలములో ప్రియా దేవుని బిడ్డలారా అవి జరుగును అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు నిర్ణయించినటువంటి కాలంలోనే అవి జరుగుతాయని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభువారు ఏమండి మరి ఆయన యుగ సమాప్తికి సంబంధించినటువంటి ఏమండి తేదీని ఆయన చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలుగా అంటే గుర్తులుగా ఫలానావి జరుగుతాయి. దాన్ని బట్టి ఇగో మీరు తెలుసుకోండి, అంటే నా రాకడ సమీపిస్తుందని, యుగ సమాప్తి కూడా సమీపిస్తుందని మీరు తెలుసుకోండి అని ఆనాడు ముందుగా యేసుప్రభువారు ఆయన శిష్యులకు ఏమండి ఆయన రాకడకు ముందు జరిగేవి, యుగ సమాప్తికి ముందు జరిగేవి కూడా తెలియపరిచినటువంటి విషయాలుగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పరిస్థితుల్లో క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుందో కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి హృదయాలు కలవరపడకుండా చూసుకోవాలి. యోహాను సువార్త 14:1 మనం చూస్తుంటే యేసుప్రభువారు అంటారు, మీ హృదయములను కలవరపడ నీయకుడి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కలవరపడేటటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం, కానీ కలవరపడకుండా మనం చూసుకోవాలని ముందుగానే ప్రభు ఆనాడు చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా విశ్వాసమును కాపాడుకోవాలి,
విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మెలకువతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని ఎడతెగక మనం చేస్తూ ఉండాలి. మెలకువతో కూడిన ప్రార్థనా జీవితాన్ని క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:18, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 వచనములో మనం చూస్తుంటాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15 ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియపరచబడుతుంటాయి. మత్తయి సువార్త 26:41 ద్వారా మరికొన్ని విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దయతో ఈ వాక్య రిఫరెన్స్లో కూడా మీరు చదవడం ద్వారా తలంపులలో నెమ్మదిని సమాధానమును కలిగి మీరు ఉండగలరని ప్రభు సేవకునిగా మరి ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క వాక్యమే మానసిక పరిస్థితుల్లో నెమ్మది సమాధానాన్ని మనకిస్తుంది. కలవరపాటుకు సంబంధించిన వార్తలు ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది మనం కలిగి ఉండకుండా వాటిని జయించగలిగిన ఆ ఒక ఆధ్యాత్మిక బలాన్ని మనకిస్తాయి. కీర్తనలు 1వ కీర్తన 2-3 చరణాల ద్వారా విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:14 మనం చూస్తూ ఉంటాం. ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. విశ్వాసములో బలహీనులుగా ఉండేవారిని బలవంతులుగా మనం బలపరచాలి. ఈ విషయాన్ని గమనించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:14 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నేను ముందుగా చెప్పినటువంటి విషయాల్లో మెలకువతో కూడిన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28:7 ఉన్నట్లు నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను, వారకు త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదురు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దాన దీవెనల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడే తన ప్రజల పక్షంగా చేసే పని అయి ఉన్నది. ఏ విషయంలో అంటే శత్రువులను పారిపోయేటట్లు చేసే ఆ ఒక పని దేవుడే చేస్తాడు. కానీ క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు చేయవలసిన పని ఏంటంటే మెలకువ కలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నప్పుడు మరి మన మీదకి వచ్చేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన 7 త్రోవల్లోంచి పారిపోయేటట్లు ఆయన చేస్తానని వాగ్దాన ఈ మాట చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అది మన దేశం మీద కావచ్చు, లేక మన దేశంలో నివసిస్తున్న ప్రజల మీద కావచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు ఏ రూపములో మరి వచ్చినా వారి ద్వారా మనకి హాని జరగకుండా వారికి వారే వెళ్ళిపోయేటట్లు వారిని ఎలాగా ఆయన మట్టు పెట్టాలో పని ఆయనే చేస్తాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే మన మీదకి మన దేశం మీదకి ఎన్ని రూపాల్లో ఎవరు ఏ రకంగా వచ్చే ప్రయత్నం చేసినా ఆయన మన దేశ పక్షంగా ఉండి యుద్ధాన్ని చేసి మనకి గొప్ప జయమిచ్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవునిగా మరి నీవు చేయవలసిన పని ఏంటంటే మరి ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను మనము చేయాలి. మన ఆత్మీయ సహోదరులకును సహోదరులకును వారు కూడా ప్రార్థన చేయమని వారికి కూడా మనం తెలియజేసే ఒక మంచి ఆత్మీయ భారాన్ని దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రస్తుత కాలంలో ఏ రకమైనటువంటి వార్తలు మనం వింటున్నామో మనకు తెలుసు, ఏ రకమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామో మనకు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులలో మరి మనం ఏం చేయాలంటే ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ ప్రార్థన ద్వారా మన దేశానికి మనం ఉపయోగపడాలి. మన దేశ పక్షముగా పోరాడే వారి కొరకు కూడా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి చుట్టూ దేవుని కాపుదల, వారికి దేవుని యొక్క హస్తము, దేవుని సన్నిధి తోడుగా ఉండేటట్లు మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన దేశ ఆ ఒక సైనికులైన వారికి కూడా మంచి జయాన్ని, మంచి విజయాలను మరి దేవుడు ఇచ్చులాగున ప్రతి స్థలాల్లో దేవుని కనుదృష్టి వారి మీద ఉండేటట్లు
మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డారా, మరి విరోధులను శత్రువులను దేవుడు మరి లయపరుచినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. కనుక ప్రియా దేవుని బిడ్డారా, మరి మనం చేయవలసినటువంటి పని ఏటో నేను మీకు తెలియపరిచాను. ఎటువంటి ఆత్మీయ స్థితిని లేక ఆత్మీయ భారాన్ని దర్శనాన్ని మనం కలిగి ఉండాలో మరి నేను మీకు తెలియపరచడం ప్రభు సేవకునిగా మరి జరిగింది. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మీకు తెలియపరచడం జరుగుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు మరి మన దేశ పక్షంగా పోరాడుతున్న వారి కొరకై భారముతో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప విజయాన్ని మన దేశానికి, దేశ సైనికులకు దేశ పరిపాలకులకు దేవుడు ఇచ్చులాగన మన అనుదిన ప్రార్థనలు ఎడతెగక మనం ప్రార్థన చేద్దాం. దేశము చుట్టూ దేవుని కాపుదల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. తీసుకుంటున్న ప్రతి నిర్ణయాల ద్వారా కూడా దేవుడు మంచి విజయాలు మరి దేవుడు మనకి అందరికీ ఇచ్చినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో మన యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆ ఒక విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మరి ముందుగా మన అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త ఆ ఒక 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగం నుండి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక సువార్త వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాటను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత సంబంధులైన, మత బోధకులైన పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటాం. జనసమూహాల సమక్షములో, శిష్యుల సమక్షములో వారిని హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సువార్త, ఈ వాక్య వచనంలోంచే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనుషులు స్థాపించింది. మనుషుల యొక్క తలంపులు, వారి యొక్క మనసులోంచి అది ఏర్పరచబడింది అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి యేసు ప్రభు వారి మతానికి దేవుడు కాదు, కానీ ఆయన మార్గానికి దేవుడు అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పిన ఈ మాట ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మత సంబంధులను ఆయన ఖండించారు. మరి మత సంబంధమైనటువంటి మత బోధకులను కూడా ఆయన ఖండించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారి యొక్క స్వప్రయోజనాల కొరకు వారు ఏం చేస్తున్నారంటే మతాన్ని స్థాపించి ఆ మతానికి రకరకాల మరి రంగులు పూసి రకరకాలుగా లాభాన్ని పొందడానికి మరి కొన్ని రకాలుగా మరి దేవుని యొక్క స్థానాన్ని వారు పొందుకొని దేవునికి చెందవలసినవన్నీ కూడా వారు అనుభవించేటటువంటి రీతిలో మత సంబంధులు ఏం చేస్తున్నారంటే మతం అనేది వారే ఏర్పాటు చేసుకున్నారనే ఈ విషయాన్ని యేసుప్రభువు వారు చెప్పిన మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంటే దేవునికి చెందవలసినటువంటి గౌరవాన్ని మత సంబంధులు పొందడానికి వారే మతాన్ని ఏర్పాటు చేసుకున్నారనే విషయాలు మనకి ఈ వాక్య వచనాల ద్వారా తెలియపరచబడుతుంది. కనుక యేసుప్రభువు వారు అన్నారు, ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను ఎందుకు వాడారంటే మతము మనుషుల ద్వారా ఏర్పరచబడింది. ఆ మతములోని మనుషుల్ని కలుపుకొని తద్వారా లాభాలు పొందడానికి మత సంబంధులు, మత బోధకులు ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు దేవుని వాక్యానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క పద్ధతులకు, విధి విధానాలకు విరోధంగా వారు పనిచేసినట్లు మరి యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటల్లో మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభు వారు ఆయన మతానికి దేవుణ్ణి కాదని ఆయన చెప్పారు. మతాన్ని స్థాపించడానికి నేను ఇక్కడికి వచ్చానని కూడా ఆయన చెప్పలేదు. మత సంబంధులతో కలిసి పనిచేయడానికి నేను వచ్చానని కూడా ఆయన చెప్పలేదు. కానీ ఆయన గురించి ఆయన ఏం చెప్పారంటే నేను మార్గము అని తన గురించి ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడాను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు మతములో తన విశ్వాసాన్ని కొనసాగించుటలేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేనే మార్గం అన్నటువంటి యేసుక్రీస్తు మార్గములో తన విశ్వాస ప్రయాణాన్ని ఆధ్యాత్మికంగా కొనసాగించుచున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఎంత వివరముగా ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలను మరి మా ఈ ఛానళ్ళ ద్వారా మరి క్రైస్తవ లోకం ముందుకి మరి తీసుకొని రావడం జరుగుతుంది. మరి క్రీస్తుని విశ్వసించలేని వారికి కూడా తెలియజేసే ప్రయత్నాన్ని
మరి ప్రభు సేవకునిగా నేను చేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏమండి, మరి దేవుని యొక్క మార్గం క్రీస్తుని కలిగిన క్రైస్తవులకు ఏటి నేర్పిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, నేనే మార్గం అనేటువంటి క్రీస్తు ఏమి నేర్పారంటే, హింసించబడిన వారి ఎవరైతే హింసిస్తూ ఉంటారో, మీరు హింసను పొందుతూ ఉన్నప్పుడు ఏమండి తిరిగి మరలా ప్రతిహింస చేయడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. ఏమండి, మీరేం చేస్తారంటే మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని యేసుప్రభు వారు చెప్పినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరైనా దూషించినా ద్వేషించినా మీరు సహనాన్ని కలిగి ఉండండి అని యేసుప్రభు వారు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రభు అంటారు, ఇగో నా ప్రేమను మీరు వారి ఎడల కలిగి ఉండండి, నాలాంటి మరి క్షమాపణను వారి ఎడల మీరు కలిగి ఉండండి అని యేసు ప్రభువారు, మార్గమైనటువంటి యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి కొంత లోతుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తల్లి లాంటి వారి హృదయాల్లో దుఃఖాన్ని నింపేదిగా మతాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి నిజమే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారిని సిలువ వేసినటువంటి సందర్భంలో అతనికి జన్మనిచ్చిన పరిశుద్ధ మరియా హృదయం భరించలేనంత బాధతోనూ దుఃఖముతోనూ నిండిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యేసుని సిలువ వేసింది మత సంబంధులే, మత పెద్దలే, మత బోధకులే అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే మత్తయి సువార్త 27వ అధ్యాయం 18లో మనం చూస్తున్నప్పుడు యేసును చంపింపవలనని ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయనను అపహసించిన వారిగా ఏమండి మత సంబంధులైన పరిసయ్యులు, శాస్త్రులను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మత్తయి సువార్త 27వ అధ్యాయం 41లో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మత్తయి సువార్త 27:18లో ఏమండి మరి దేవునికి చోటీయని వారిగా ఈ యొక్క మత బోధకులను, మత పెద్దలను, మరి మత సంబంధులైనటువంటి శాస్త్రులు, పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. దేవునికంటే దేవుని యొక్క సత్యానికి చోటు ఇవ్వలేని వారిగా వారిని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి యొక్క మాటలకు వ్యతిరేకముగా, విరోధముగా పనిచేస్తున్న వారిగా కూడా మత సంబంధులను యేసు ప్రభు వారు ఏమండి పరిచర్య చేసిన కాలములో వారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన సిలువ వేసినటువంటి సందర్భంలో ఆయన సిలువ వేయబడ్డానికి కారకులుగా కూడా వీరినే మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారి కలిగిన మంచి పేరును, కీర్తిని ఓర్వలేని అసూయపరులుగా ఈ మత సంబంధులైన మరి పరిసయ్యులను, శాస్త్రులను, మత పెద్దలను, యోధా మతాన్ని అవలంబించేటటువంటి అనేకులను మనం చూస్తూ ఉంటాం. మరి అక్కడ రోమీలను కూడా మనం చూస్తూ ఉంటాం, ప్రధాన యాజకులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు మనుషులు ఏర్పరిచిన మతానికి ఎక్కువ ప్రాముఖ్యతను వారిస్తూ దేవుని యొక్క మాటకు మరి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వలేని వారిగా వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారు పరిచర్య చేసిన కాలములో, ఆయన సిలువ వేయబడిన ఆ సందర్భంలో కూడా మతము ప్రధాన పాత్ర పోషించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మతము అనేది ఏమండి దేవుని యొక్క నీతికి విరోధంగా అది పనిచేస్తుంటుంది. దేవుని యొక్క సత్యానికి విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధతకు విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క మాటలకు విరోధముగా అది పనిచేస్తూ ఉంటుంది. ఏది అంటే మతము అనేది మనం తప్పక తెలుసుకోవాలి. మతము ఎప్పుడూ కూడా సత్యాన్ని చంపడానికి అది చూస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మతము అనేది సత్యాన్ని సమాధి చేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది జన్మనిచ్చే తల్లి లాంటి వారి హృదయాల్లో దుఃఖాన్ని నింపే అంత నీచమైనది మతము. తండ్రి లాంటి వారిని చంపించే అంత దుర్మార్గమైనది మతము అని ఏమండి మరి మనం ఆయా జరుగుతున్నటువంటి సంఘటనలని మనం వింటూ ఉన్నప్పుడు, వాటిని చూస్తూ ఉన్నప్పుడు మతము ఎంత నీచమైన పనులు చేయిస్తూ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, ప్రత్యక్షంగా మనం నేటి దినాల్లో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే,
క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము మరి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మార్గము, నిజదేవుని మరి మార్గము, నిజదేవుడైన యేసుక్రీస్తు యొక్క మార్గము అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. గనుక మరి క్రైస్తవ్యం మీద ఎవరు కూడా మరి క్రైస్తవ్యం మతము అనేటటువంటి మాటను వాడే ప్రయత్నాన్ని చేయకూడదు. ఎందుకంటే క్రైస్తవ్యం మతము కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ క్రైస్తవ్యంలో అవి లేవు. క్రైస్తవ్యంలో ఏవి లేవు అంటే మత సంబంధులు చేసే నీచమైన పనులు క్రైస్తవ్యములో లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆ నీచమైన పనులు చేయమని యేసు ప్రభు వారు కూడా చెప్పలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన బోధలన్నీ కూడా మరి దైవ సంబంధమైన బోధలు, పర సంబంధమైన బోధలు, మరి ఒక దేవునిగా ఆయన దైవ సంబంధమైనటువంటి బోధలు ఆయన చేసినట్లు మనం చూస్తుంటాం. కనుకనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మిమ్ముని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి ఆయన చెప్పారు. మీ యొక్క సహనం సకల జనులకు కూడా మరి తెలియపరచబడిన నీడి అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి ఆయన క్షమించే ఆత్మీయతను కలిగి, నాలాంటి ప్రేమను చూపే ఆత్మీయతను కలిగి ఉండండి అని ప్రభు చెప్పిన బోధల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే యేసు ప్రభు వారు నేను మతానికి దేవుణ్ణి కాదు కానీ మరి మార్గానికి దేవుణ్ణి అని, నేనే మార్గం అని ఆయన చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. కనుక ఎవరైనా క్రైస్తవ్యం మతము అని పొరపాటు పడితే వారు ఆ పొరపాటుని సరిచేసుకొని క్రైస్తవ్యం మతము కాదు, ఇది నిత్యుడగు దేవుణ్ణి మరి తెలుసుకునేటటువంటి ఏకైక మార్గము, ఆ నిత్యుడైనటువంటి దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని మరి పొందుకునే చేరేటటువంటి మరి ఏకైక మార్గమని తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని ఈ విషయాలు ప్రభు సేవకునిగా తెలియపరచడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని తప్పు త్రోవ లేక వంకర త్రోవ పట్టించేదే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నేను చెప్పినటువంటి ఈ మాటకి మరలా వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చు యోహాను విషయమై హేరోదు ఆలోచన విధానము ఏ విధంగా ఉందో మార్కు సువార్త 6వ అధ్యాయం 20లో మనం చూస్తూ ఉంటాం. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచక పోయినను సంతోషముతో వినుచుండెను అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే ఈయన ఆలోచన విధానాన్ని తప్పుత్రోవ పట్టించినది ఇతని తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియాగా మనం చూస్తూ ఉంటాం. ఈ హేరోదియా మరి ఈ యొక్క హేరోదుతో అంటే ఆ యొక్క బావగారితో ఆమె ఏం చేసిందంటే అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే హేరోదు యొక్క తమ్ముడు పిలుపుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక తమ్ముడు భార్య హేరోదియా అయితే మరి బావగారితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నట్లు ఈ హేరోదియాను మనం చూస్తుంటాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 16 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యములో మరి మనకి 3 పిలుపులు కనబడుతూ ఉంటారు. అందులో మొదటి పిలుపు యేసును వెంబడించిన శిష్యుల్లో ఒకడైనటువంటి పిలుపు మనకు కనబడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 43-48లో మనం చూస్తూ ఉంటాం. మరి యొక్క పిలుపును మనం చూస్తూ ఉంటాం. ఈ పిలుపు ప్రియా దేవుని బిడ్డలారా యెరూషలేము సంఘ పరిచారకులలో ఒకడుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మార్గాన్ని బోధించిన వానిగా, ప్రకటించిన వానిగా, ఒక సువార్థికునిగా పిలుపును మనం చూస్తుంటాం. ఈ పిలుపుకి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచించువారని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ పిలుపు అపోస్తుల కాలంలో ఉన్నట్లు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం, అదేవిధముగా 6వ వచనాల్లో మనం చూస్తుంటాం. 8వ అధ్యాయం 4-40 వచనాల్లో మనం చూస్తుంటాం. 21వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి 3వ పిలుపుగా మనం చూస్తుంటాం. మరి మహాహేరోదు మిరియాముల కుమారుడిగా ఈ పిలుపును మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పిలుపు హేరోదు తమ్ముడైనటువంటి
పిలుపుగా మనం చూస్తుంటాం. ఈ యొక్క మరి హేరోదు తమ్ముడైన పిలుపుకు సంబంధించినటువంటి విషయాలు లూకా సువార్త 3వ అధ్యాయం 1, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3, మార్కు సువార్త 6వ అధ్యాయం 17, అదేవిధంగా మరి లూకా సువార్త 3వ అధ్యాయం 19లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ యొక్క హేరోదు తమ్ముడైనటువంటి పిలుపు భార్యగానే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క హేరోదియాను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ అక్రమ జీవితాన్ని కలిగిన ఈ హేరోదియా మరి అక్రమార్కురాలుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అక్రమార్కురాలైనటువంటి ఈమె మరి హేరోదు యొక్క ఆలోచన విధానాలను సహితం తప్పుత్రోవ పట్టించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అక్రమార్కులు నిజదేవుని సంబంధులు కారు అని మనం తప్పక తెలుసుకోవాలి. నిజ దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు అసలే కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. బైబిలును ఎరిగిన వారు కూడా కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మత సంబంధులలోనే లోక కోరికల కొరకు, శరీరేచ్ఛల కొరకు కట్టుకున్నటువంటి భర్తను విడిచి మరి అక్రమ సంబంధాలు కలిగినటువంటి అక్రమ జీవితాలు కొనసాగించే హేరోదియాలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుండి 29 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అక్రమంగా నడుచుకునేటటువంటి అక్రమ సంబంధాలు కలిగినటువంటి హేరోదియా లాంటి వారే మరి వారు ఏం చేస్తుంటారంటే అనేకుల ఆలోచన విధానాన్ని వారు ఏం చేస్తారంటే తప్పు త్రోవలోనికి నడిపించే అక్రమ భ్రష్టులుగా మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే మనిషి యొక్క ఆలోచన విధానాన్ని తప్పు త్రోవ, వంకర త్రోవ పట్టించేదే మతమని మనం చెప్పుకున్నాం కనుక ఆ మతానికి సంబంధించిన వారి యొక్క వారిలో ఉన్నటువంటి గుర్తులు మనం గుర్తించాలి, గ్రహించాలి అంటే తప్పక ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే అక్రమార్కులు ఏం చేస్తారంటే కొంతమంది మంచి ఆలోచన, మంచి ఉద్దేశాలు కలిగిన, మంచి అభిప్రాయాలు కలిగిన వారి యొక్క ఆలోచనలు సహితం తప్పు త్రోవలోనికి నడిపిస్తూ ఉంటాయి, తప్పు మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాయి. వారి ద్వారా మరి ఖచ్చితంగా బ్రతికే వారికి హాని చేయించేటట్లు, వారి ద్వారా ఉన్నట్లు మరి మాట్లాడే వారికి నష్టాన్ని, హాని కలుగు చేసేటట్లు మరి ఈ అక్రమార్కులు అనేవారే కొంతమందిని తప్పు మార్గాల్లోనికి నడిపించి వారి ద్వారా ఉన్నట్లు సత్యాన్ని ప్రకటించే వారికి హాని కలిగేటట్లు చేయించేవారే ఈ అక్రమార్కులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మతానికి మార్గానికి ఉన్న ఈ తేడాను మనం తెలుసుకుంటున్న ఈ ప్రయత్నాల్లోనే ప్రియా దేవుని బిడ్డలారా, మతము మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చి అది దేవుని యొక్క మరి ప్రవక్తలకు, దేవుని యొక్క సేవకులైన వారికి ఉన్నట్లు సత్యాన్ని ప్రకటించే వారికి ఏ రకమైనటువంటి హానిని అది చేయించేదిగా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుండి 29 వరకు రాయబడిన వాక్యవచనాల్లో అక్కడ మనం చూస్తున్నప్పుడు హేరోదు తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియాను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక మరి దేవుని యొక్క మార్గము మరి అది తిన్నని మార్గమని దేవుని వాక్యం చెప్తుంది. అది యథార్థమైన మార్గమని దేవుని వాక్యం చెప్తుంది. అది మనుషులను తప్పుతోవలోనికి నడిపించేది కాదు, కానీ మనిషిని ఒక ఖచ్చితమైన మార్గములో దేవుని యొక్క మరి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక విధి విధానాల్లో నడిపించేటటువంటి దేవుని లాంటి ఖచ్చితత్వంలోంచి ఆ ఖచ్చితత్వంలోనికి నడిపించేదిగా మరి దేవుని యొక్క మార్గం ఉంది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరి ఇక్కడ నుండి మరి ఇంకా ఆ లోతైనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాం. మరి యొక్క ఆ విషయాలకు సంబంధించినటువంటి కొనసాగింపుగా అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా,
నీ వాక్యాన్ని ఈ విధముగా ధ్యానము చేయడానికి ప్రభువా మతములో మా విశ్వాసాన్ని కాకుండా అయ్యా నేనే మార్గం అన్నటువంటి నీ మార్గములో మా విశ్వాసాన్ని కొనసాగించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, నీ మార్గము తిన్నని మార్గము, యథార్థమైన మార్గమని మీరు మాకు తెలియపరిచారు, బోధించారని దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మతము అయా ఎన్ని రకాలైనటువంటి నీచమైన పనులను చేయిస్తూ ఉందో అయ్యా ఇగో నీ వాక్య వెలుగులోంచి మేము తెలుసుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దేవా ఇగో నాయన నీ మార్గములోనే మీ ముందు కొనసాగినట్లు కృప దయచేయమని ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి మీ కాపుదల భద్రత వారికి మీరు దయచేసి వారి తలంపుల్లో అయా నెమ్మది సమాధానమును కలుగజేసి మీ కృపలో వారి జీవితాలు మీరు నడిపించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు వారి తలంపులకు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.